మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వానికి ఎడ్డైనటువంటి చంద్రబాబు నాయుడు ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో దాన్ని నిలువెత్తున ప్రజలకు తెలియపరచమని జగనన్న ఆదేశాల మేరకు మన కృపాలక్ష్మి ఇన్ఛార్జ్ గారి యొక్క ఆలోచన మేరకు మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి ముఖ్యంగా మీకు ప్రత్యేకించి తల వంచి ప్రతి ఒక్క లీడర్లకి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను మీకు ధన్యవాదాలు అర్పిస్తున్నాను. కూటమి ప్రభుత్వం అనేటప్పుడే ప్రజలు కూడా ఆలోచించండి. ఇక్కడ అన్యాయంగా ఒకరిపైన స్టేట్మెంట్ ఇచ్చే కార్యక్రమాలు ఇక్కడ చేయటంలా. జగనన్న ఏ రోజు కూడా ఒకరిపైన అన్యాయంగా స్టేట్మెంట్ ఇవ్వడు. మన నియోజకవర్గానికి సంబంధించే కదా, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒక్కరు ఆలోచించండి. కరుడు గట్టిన తెలుగుదేశం నాయకులు, కరుడు గట్టిన చంద్రబాబు ఓటేసిన వాళ్ళు, ఈవీఎంల ద్వారా గెలిచినటువంటి చంద్రబాబు నాయుడికి మీకందరికీ నా విజ్ఞప్తి అంటే నిజాలు మాట్లాడుతున్నాము. మేనిఫెస్టో ఒక వెన్నుపోటు పూడ్చినటువంటి మేనిఫెస్టో చరిత్ర సృష్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయనని అడుగుతున్నాను, మీకు ఇచ్చిన వాగ్దానం చంద్రబాబు ఏమైనా నెరవేర్చినాడా? రైతులకు ఇచ్చిన వాగ్దానం చంద్రబాబు ఏమైనా నెరవేర్చినాడా? అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చిన వాగ్దానం చంద్రబాబు నాయుడు ఏమైనా నెరవేర్చినాడా? 2 సంవత్సరాల్లో ప్రతి కుటుంబం కూడా ఏ విధంగా బాధపడుతున్నారో ఈరోజు పరిస్థితులు ఎట్లుండదంటే, మాట అడిగితే మనం క్వశ్చన్ వేస్తే వాళ్ళపైన కేసు పెట్టి వాళ్ళని జైలుకి పంపించే 2 ముక్క వచ్చింది. డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఇదంతా మీరు గుర్తించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ముఖ్యంగా డిఎస్సి అంటే మీకు తెలుసు, జీవో 74 ప్రకారం సుప్రీంకోర్టు హైకోర్టు ఆర్డర్ ప్రకారం ముందు పరీక్షలు రాయాలి, ఆ పరీక్షలో పాస్ కావాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి క్లియర్గా డిఎస్కి ఎంత అన్యాయం జరిగిందని మన స్టూడెంట్స్కి టీచర్లకు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మీకు ఒకటి చెప్తున్నాను, మీకు కోన రవికుమార్ అనే వ్యక్తి కోర్టుకు ఆయన ప్రెసిడెంట్, అదేవిధంగా జూడాకి ఈయన భరత్ ఎంపీ గారు ప్రెసిడెంట్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం స్పోర్ట్స్ సంబంధించి ఎవరు కూడా స్పోర్ట్స్ పోవాల్సిన చదువు పాల్గొంటే చాలనుకొని యూనివర్సిటీలు 7 యూనివర్సిటీలు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ యూనివర్సిటీలు కూడా మన ఎస్వి యూనివర్సిటీలో 39 మంది, అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీలో 28 మంది, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో 39 మంది, అదేవిధంగా అంబేద్కర్ యూనివర్సిటీలో 4, అన్నమయ్య యూనివర్సిటీలో 22. ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని దీన్ని సెలెక్ట్ చేసింది ఎవరంటే పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు, జీవోనే మార్చినాడు. 447 అని జీవో పెట్టి ఎటువంటి పరిస్థితులు కూడా వాళ్ళకి మీకు తెలుసు ఏ విధంగా వాళ్ళని ఇంటర్వ్యూ చేశారో వాళ్ళకి ఇచ్చారు. జగనన్న 99 మందిలో 86 మంది సర్టిఫికెట్లు కూడా లేదు, కేవలం పాల్గొంటే చాలు అనే ఉద్దేశంతో వచ్చినారు. నేను సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఏమని చెప్తున్నానంటే, లోకేష్ వచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్, చంద్రబాబు నాయుడు వచ్చి ముఖ్యమంత్రి, దయచేసి ఈ 96 మంది 270 మందిలో మీరు ఇచ్చినటువంటి, ఎందుకంటే మీకు మెరిట్కి ఎవరికి ఇవ్వాలా. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వము అన్ని వర్గాల వాళ్ళని ఎలా వెన్నుపోటు పొడిచిందో మనం గమనిస్తానే ఉన్నాము. విద్యార్థులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, కూటమి ప్రభుత్వము ఎప్పుడు వెన్నుపోటే పొడుస్తోంది. ఎలక్షన్స్ అప్పుడు మేనిఫెస్టో ఇచ్చినారు, మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానము ఇంతవరకు నెరవేర్చలేదు. అదేవిధంగా బాండ్లు ఇచ్చినారు, బాండ్లకి సైన్లు పెట్టించినారు, ఇంతవరకు ఏది దాంట్లో అమలు చేయలేదు. ఎలక్షన్స్ అయిన తర్వాత చాలా మీటింగులు జరిగింది, చాలా మహానాడులు జరిగింది, చాలా చట్టసభలు జరిగింది, కానీ ఈవెన్ బడ్జెట్ సమావేశాలు కూడా జరిగింది. కానీ ఇంతవరకు ఇచ్చిన హామీలో ఏ ఒక్క దాని గురించైనా మీటింగ్లో మాట్లాడతారంటే ఇంతవరకు ఆ దాఖలే లేదు, ఇంతవరకు అసలు ఏమీ మాట్లాడటం లేదు. ప్రతి ఒక్కరిని మోసం చేసి పేదవాళ్ళని, విద్యార్థులని ఎలా వీళ్ళు అధికారంలోకి వచ్చినారో, ఈరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళ అధికారం ఎలా ఉందంటే, ఏ మహిళలైతే వాళ్ళని నిలదీస్తారో,
ఎవరైతే వాళ్ళ గురించి మాట్లాడతారో వాళ్ళ గురించి నీచంగా మాట్లాడటము, తప్పుడు పోస్టులు పెట్టడము, ఇలా దౌర్జన్యాలు, అఘాయిత్యాలు, అన్యాయాలు, పిల్లలపైన రేపులు, పెద్దలపైన రేపులు, వృద్ధులపైన రేపులు, మహిళలు ఎక్కడ కనబడితే అక్కడ కనీసం భద్రత లేకుండా తయారైంది.